ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. లేట్ వస్తారా, ఇలా అయితే ఎలా అంటూ మంత్రులు అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ముఖ్యమైన మీటింగ్లకే లేట్ వస్తే ప్రజలకు ఏం సేవ చేస్తారు అంటూ నిలదీశారు ఆయన. ఫైల్స్ క్లియరెన్స్ పైన అధికారులు మంత్రులకు చంద్రబాబు చురకలంటించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. నెలల తరబడి ఫైళ్లు పెండింగ్లో పెట్టుకోవడం మంచిది కాదంటూ చురకలంటించారు. కార్యదర్శుల సమావేశం సమయంలో మంత్రులు అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొంతమంది అధికారులు మంత్రులు మీటింగ్కు లేట్గా వచ్చారు. దీంతో ముఖ్యమైన సమావేశాలకు ఆలస్యంగా వస్తే ఎలా, ప్రజలకు ఏం సేవ చేస్తారంటూ క్లాస్ తీసుకున్నారు. కార్యదర్శుల సమావేశంలో ఫైళ్ల క్లియరెన్స్ పై సీఎం చంద్రబాబు మరోసారి దిశానిర్దేశం చేశారు. అధికారులు ఎందుకు ఫైళ్ల క్లియరెన్స్ ఆలస్యం చేస్తున్నారని సీఎం ప్రశ్నించారు. శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకుని ఆలస్యానికి కారణాలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేయాలని సూచించారు. ఫైళ్లలో ఆర్థికేతర అనే 2 రకాల ఫైళ్లుంటాయని, ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉండకూడదన్నారు చంద్రబాబు. ఆర్థికపరమైన ఫైళ్లైతే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించాలన్నారు. దాంతోపాటు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. త్వరితగతిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లిచ్చి కేంద్రం నుంచి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. కేంద్ర బడ్జెట్కు అనుకూలంగా ఏపీ బడ్జెట్ను సమన్వయం చేసుకోవాలని కోరారు. ఏటికేడు 15% గ్రోత్ రేటు ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని చెప్పారు. 2047 చాలా స్పష్టంగా 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. అదే సమయంలో $2.4 ట్రిలియన్ మన జిఎస్టిపి ఉండాలనుకున్నాం. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి. 2025-26 బడ్జెట్ వినూత్నంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని నిజం చేసేలా ఉండాలని కోరారు. ఈ మేరకు లక్ష్యాలు పెట్టుకుని పనిచేయాలని సూచించారు. సెక్రటేరియట్లో సీఎస్ నుంచి గ్రామ సచివాలయంలో ఉండే ఉద్యోగి వరకు అందరూ టీం వర్క్గా చేయాలన్నారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే ఏపీ వృద్ధి రేటు సాధించగలుగుతామని చెప్పారు. 25-26 మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ పేరు ఆలోచించాలి. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. సంపద సృష్టించడంతో పాటు అప్పులు కూడా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు సీఎం చంద్రబాబు. అవే వనరులు, అదే యంత్రాంగం. కానీ వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే పనిలో డెడికేషన్ ఉండాలని దిశానిర్దేశం చేశారు.